ఈరోజు మన అదృష్టం కుర్తాళం పీఠం పరమహంస పరిరాజకాచార్య శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాముల వారితో మనం సజ్జన సాంగత్యం చేశాం. వారి శిష్యురాలు, వారి దగ్గర నుంచి మంత్రదీక్షను, సన్యాస దీక్షను తీసుకున్నటువంటి మహాయోగిని, అలాగే స్వయంగా కాలభైరవుని చేతుల మీదుగా ప్రత్యక్షం చేసుకుని ఏకముఖి రుద్రాక్షను పొందిన మాతాజీ, అలాగే సాక్షాత్ లలితా అమ్మవారి దగ్గర నుంచి చెవి కమ్మల్ని అంటే చెవి దుద్దుల్ని పొందినటువంటి మాతాజీ, అంటే భౌతికంగా దేవుడి దగ్గర నుంచి వస్తు రూపేణా కూడా పొందినటువంటి మాతాజీ, శంకర పరంపరలో మొదటి స్త్రీ సన్యాసిని రమ్యానంద మాతాజీ గారితో మనమున్నాం. మనం ఆధ్యాత్మిక కోణంలో చూసుకున్నట్లయితే మనకి మానసిక స్థితులు, బుద్ధి స్థితులు, అలాగే తుర్యాతీత స్థితులు ఉంటాయి. అలాగే సైన్స్ పరంగా మనం చూసినట్లయితే హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ వీటి పరంగా ఉంటుంది. అసలుకి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల కలిగేటటువంటి అపాయాలు ఏ విధంగా ఉంటాయి? మన శరీరంలో ఉన్నటువంటి వాటిని చూస్తూ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి ప్రవర్తన, ఒక వ్యక్తి ఆరోగ్యం, ఒక వ్యక్తి మానసిక పరిస్థితి బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నాడు, సెరటోనిన్ అనే హార్మోన్ తగ్గితే డిప్రెషన్ రావచ్చు. దానికి సంబంధించినటువంటి మెడికేషన్ ఇస్తారు, SSRIs మొదలైనటువంటివి ఇస్తూ ఉంటారు. అంటే గ్లాండ్యులర్ సిస్టమ్ మీద హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? గ్లాండ్స్ నుంచి వస్తాయి మనకి. ఈ గ్లాండ్యులర్ సిస్టమ్ అంతా ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, మన కంట్రోల్లో ఉంటుందో, అప్పుడు బాడీలో ఉండేటువంటి హార్మోన్స్ చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మనిషి ప్రశాంతంగా ఉంటాడు, అనుకున్నవి సాధించగలుగుతాడు, ఈ వ్యాధుల బారి నుంచి పడటం అనేటువంటిది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మనం చాలామంది చూస్తున్నట్లయితే ఈ యొక్క ఆత్మానుభూతిని, అంటే ఒక అనుభూత స్థితిని, అంటే సమాధి స్థితిని పొందడానికి ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారు. అలాగే భౌతికంగా చూసినట్లయితే డ్రగ్స్ అని, అలాగే మత్తుమందులని, గంజాయి అని, ఈ విధంగా ఎంతోమంది ఎన్నో మత్తు పానీయాలకి లోనై అప్పుడు కూడా ఒక అనుభూతి స్థితిని పొందుతూ ఉంటారు. ఇది ఆ యొక్క అనుభూతి స్థితికి, ఈ యొక్క ఆధ్యాత్మిక సమాధి స్థితికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? అంటే డ్రగ్స్ అనేటువంటివి వాటి ద్వారా మనం ఏదో తాత్కాలికంగా ఆనందం పొందటం అనేటువంటిది, దానివల్ల అనారోగ్యం ఒకటి కలుగుతుంది, మనిషి వాటికి బానిస అవుతాడు, అది చాలా తాత్కాలికమైనటువంటి ఆనందం. కానీ ధ్యానం ద్వారా పొందేటువంటి ఆనందం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడే చెప్పాను నేను, ఏ వ్యక్తి అయితే ధ్యాన సాధనలో ముందుకు వెళ్తాడో, చక్రాలు కనుక ఎప్పుడైతే ఉత్తేజితం అవుతాయో, ఆ శరీరంలో కావలసినటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి హార్మోన్స్ ఎక్కువ కాలం ఉండొచ్చు. అందుకనే మనిషి ఆనందకరమైనటువంటి స్థితిలో ఉంటాడు. అదొక్కటే కాదు, ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ ధ్యాన సాధనలో వీటిల్లో ముందుకు వెళ్తే శరీరాన్ని జయించేటువంటి శక్తి వస్తుంది. కేవలం శరీరము, హార్మోన్స్, మూడు, మనస్సు, వీటి మామూలు మనిషి వాటి కంట్రోల్లో ఉంటాడు. ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళినటువంటి మనిషి వీటిని జయిస్తాడు. ఇవి జయించడం కోసమే అసలు సాధన చేసేటువంటిది. ఎందుకు? శరీరం మన అదుపులోకి రావాలి, మనస్సు మన అదుపులోకి రావాలి. ఎప్పుడు వస్తుంది? వాటిని జయించినప్పుడు అవన్నీ కూడా మనకు వస్తాయి. ఆ జయించడం కోసమే ఈ మార్గాలన్నీ కూడాను. ఇప్పుడు సాధన చేసినటువంటి వాళ్ళు 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ శరీరంలో ఏం హార్మోన్స్ ఉంటాయి, ఏం మజిల్స్ ఉంటాయి, ప్రత్యేకమైనవి ఏమన్నా ఉంటాయా అంటే వాటన్నిటిని వాళ్ళు జయించారు. ఎప్పుడైతే శరీర ధర్మాలను జయించారో ఆ వ్యక్తి మీద శరీర ధర్మాలు పనిచేయవు. కాబట్టి సాధనా మార్గం ద్వారా శారీరక ధర్మాలను జయించి మనం అనుకున్నది సాధించవచ్చు. ఆ శక్తి సాధనకున్నది. అది మంత్ర సాధన కావచ్చు, ధ్యాన సాధన కావచ్చు. మనకి ఆధ్యాత్మికంగా చూసుకున్నా, భౌతికంగా చూసుకున్నా పిట్యూటరీ, ప్లీనల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ పిట్యూటరీ, ప్లీనల్ గ్లాండ్స్ ధ్యాన సాధన చేసే వాళ్ళకి ఎక్స్పాన్షన్ అవ్వటం, అలాగే దాని ద్వారా ఎన్నో అనుభూతులు జరగటం జరుగుతుంది. అలాగే మంత్ర సాధన చేసేవారికి
ఈ గ్లాండ్స్లోకి దేవతా శక్తులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దీని గురించి మీరు చెప్పండి మాతాజీ. మంత్ర సాధన, ధ్యాన సాధన చేస్తే ఒక గ్లాండ్లోకే కాదు, శరీరంలో అణువులోకి దేవతా శక్తి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే దేవతా శక్తి ప్రవేశిస్తుందో దానికి సంబంధించినటువంటి ఆ కణానికి సంబంధించినటువంటిది ప్రతి చోట కూడా ఉత్తేజం అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు కేవలం ఒక గ్లాండ్, ఒక వ్యాధి అనేటువంటిది మాత్రమే కాదు, ఒక భాగం అనేటువంటిది మాత్రమే కాదు. మంత్రశాస్త్రం కూడా ఎట్లాంటిదంటే, ఇప్పుడు మీరు ఒక భాగం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మంత్రం ఉన్నది. ఇప్పుడు మనకి మెడిసిన్లో స్పెషలిస్ట్ ఎట్లా ఉంటారో, ఆఫ్థల్మాలజిస్ట్ అని చెప్పి ఏంటి ఎట్లా ఉంటారో, కన్నుకు ఒక మంత్రం, కంటి వ్యాధి వస్తే ఒక మంత్రం, హార్ట్ కంప్లైంట్ వస్తే ఇంకొక మంత్రం, అవి కాకుండా డిప్రెషన్ వస్తే ఇంకొక మంత్రం, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే ఇంకొక మంత్రం. అంటే ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, ఏ శరీరంలో ఆ భాగంలో ఏ రకమైనటువంటి కణాలు ఉన్నాయో వాటి మీద పనిచేసేటువంటి సైన్స్ ఆ మంత్రంలో చెప్పబడ్డది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు కంటికి ఒక మంత్రం ఉన్నది, చక్షుష్మతి విద్య చేస్తూ ఉంటాం. అది కేవలం కంటికి మాత్రమే వాడతాం. స్కిన్ ప్రాబ్లము మరొకటి వస్తే వాడము. రీజన్ ఏమిటి అంటే, ఇది కూడా ఒక మెడికల్ సైన్స్ లాగానే ఇందాక నేను మీకు చెప్పాను, మంత్రోపతి అని అనటానికి ఒక కారణం ఉన్నది. ఏమిటి అంటే, ఇందులో ఉన్నటువంటి బీజాక్షరాల శక్తి శరీరంలో ఉన్నటువంటి ఆ భాగంలో ఉన్నటువంటి కణం రిసీవ్ చేసుకోగలుగుతుంది. కాబట్టే మన మహర్షులు వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి చూసి ఆ మంత్రాన్ని ఆ భాగానికి వ్యాధి వస్తే మీరు చేయండి అని చెప్పి ఇచ్చారు. కనుక మనకి ఈ సైన్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం చెప్పబడ్డది. అయితే వీటన్నిటికీ అతీతంగా దేవతా అనుగ్రహం కోసం, లేదంటే ధ్యాన మార్గం ద్వారా అనుకున్నది సాధించటం కోసం, ఆ చైతన్య స్థితికి చేరుకోవటం కోసం ఏ వ్యక్తి అయితే తపస్సు చేశారో, శరీరంలోకి దేవతాశక్తి ప్రవేశించినటువంటి మరుక్షణం అన్ని భాగాల్లోకి ప్రవేశిస్తుంది, ప్రతి భాగం కూడా ఉత్తేజితమవుతుంది. మనకి శక్తి ప్రసారం కావాలి అంటే నాడుల్లోకి కావచ్చు, మన గ్లాండ్స్లోకి కావచ్చు, దేవత ఖచ్చితంగా కావాలి. అలాగే గురువు కావాలి. గురువు దేవత ఇద్దరూ మీకు ఒకేసారి ప్రత్యక్షమైనప్పుడు మీరు ముందుగా ఎవరికి నమస్కరిస్తారు? నా గురువుకే నమస్కరిస్తాను. కారణం ఏంటంటే, ఆ పక్కన నిలబడిన దేవత నాకు ఎవరు చెప్తారు? దేవతను మనకు అసలు ఎట్లా తెలుస్తుంది? నాకు గురువు దేవత ఇద్దరు ఒకళ్ళే. ఒకవేళ వాళ్ళు కనుక 2 రూపాలు తీసుకుంటే, కబీర్ ఇదే చెప్పాడు, గురువు గోవిందుడు నా ముందు నుంచుంటే నేను గురువుకు దండం పెడతాను. ఎందుకంటే గోవిందుడు నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దేవుడు మన గమ్యస్థానం కావచ్చు, కానీ ఆ మార్గంలో మనం నడిపించుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు గురువు. కనుక గురు సాక్షాత్ పరబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపమే గురువు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర. కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రమే కాదు, అనంత పరబ్రహ్మ చైతన్య స్వరూపం గురువే. కాబట్టి తొలి నమస్కారం ఎప్పుడు గురువుకే ఉంటుంది, గురువుకే చెయ్యాలి కూడాను. మనం గురువుని దర్శిస్తున్నప్పుడు 5-6 అడుగుల శరీరంగా చూడాలా? మనం ఇంకొక గురు గీతలో మనం చూసినట్లయితే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అని చెప్పబడింది. అయితే ఈ యొక్క గురువు భౌతిక స్థితిని, భౌతిక రూపాన్ని చూసినట్లయితే 6 అడుగుల శరీరంగానే మనకు కనిపిస్తారు. కానీ నిజమైన గురువు అఖండ మండలాకార స్వరూపుడు అంటారు. దీన్ని ఆ అఖండ మండలాకార స్వరూపుడిగా ఎలా దర్శించాలి? దేవతలు ఉన్నారు, గురువు ఉన్నారు, వాళ్ళు అనంతమైనటువంటి శక్తి స్వరూపులు. వాళ్ళ శక్తితో, ఉదాహరణకు భగవంతుడి సాక్షాత్కారం గురించి చెప్పుకుందాం. 100 అడుగులు దేవుడు కనిపిస్తే ఎవరికన్నా భయం వేస్తుంది. దేవుడు ఎలా కనిపించాలనుకుంటాం? మనకు హాయిగా మనం ఎలా ఉన్నామో అలా చూసి, అలా కనిపించి, మన ఆహ్లాదంగా కనిపిస్తూ మనతో మాట్లాడుతూ ఉంటే బాగుండు అనుకుంటాం. కలియుగ ధర్మం ప్రకారం అటువంటివి కుదరవు. కాబట్టి మనకు ఆహ్లాదం కలిగించేటువంటి రూపంలో, చక్కగా మనకు మాట్లాడేటువంటి రూపాల్లో ఒక రూపాన్ని ధరించి గురువుగా మన ముందు ప్రత్యక్షమవుతున్నది దేవత. ఎందుకు అంటే, గురువు దేవత వాళ్ళకున్నటువంటి శక్తితోటి ఎన్ని రూపాలనైనా ధరించగలరు, ఒకేసారి ఎన్ని చోట్లైనా ఉండగలరు. స్వామివారి గురించినటువంటి విశేషాలు చూసినా, మన పీఠ వ్యవస్థాపకులైనటువంటి మౌనస్వామికి సంబంధించినటువంటి విశేషాలు చూసినా, ఎందరో భక్తులకు ఇవే ఉదాహరణలు. ఒకే సమయంలో అనేక చోట్ల కనిపించటం. ఎట్లా కనిపిస్తున్నారో? కేవలం 6 అడుగుల రూపం అయితే ఒక చోట మాత్రమే ఉంటుంది. అనంతమైనటువంటి రూపము, అనంతమైనటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఇంతకుముందు మనకి ఒక యోగి ఆత్మకథలో కూడా మనం ఇటువంటివి చదువుతాం. పరమహంస యోగానంద స్వామి మనకు రాశారు ఇట్లాంటివే. గురువు శక్తి అనంతమైనటువంటిది. కేవలం మనల్ని అనుగ్రహించటం కోసం, మన మీద ఉన్న కరుణతో మనతో చక్కగా మాట్లాడితే మనకు సంతోషం కలుగుతుంది, మనకు ఆనందం కలుగుతుంది, మనకు ఆహ్లాదం కలుగుతుంది. గురువుగారు మాకు కష్టం వచ్చిందని మనకు చెప్పుకోవటానికి ఒక మార్గం కలుగుతుంది అని చెప్పి
ఆ రూపంతో మన ముందు ప్రత్యక్షం అవుతారు గురువు. అంటే భౌతికంగా భావిస్తే భౌతికమైన స్థాయిలోనే మనం ఎప్పటికీ ఉండిపోతాం. ఎప్పుడైతే గురువు శక్తిని మనం తెలుసుకునే ప్రయత్నం చేసి అనంతమైనటువంటి స్వరూపం తెలుసుకుంటామో ఆ స్వరూపానికి మనం చేరగలుగుతాం. గురువు ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటారు. మనం ఏం కావాలి అని కోరుకుంటే కేవలం శరీరంగా చూడాలనుకుంటున్నావా, నువ్వు ఆ శరీర స్థాయిలోనే ఉండిపోతావు, ఇంకా ముందుకు వెళ్ళలేవు. గురువు అనంతమైనటువంటి శక్తి స్వరూపము చైతన్యం అనే మార్గం తెలుసుకోగలుగుతావా, ఆ చైతన్యాన్ని చేరుకోగలుగుతావు. కాబట్టి మన భావన బట్టి యద్భావం తద్భవతి. 6 అడుగులే అనుకుంటే ఆ 6 అడుగుల్లోనే మనం మిగిలిపోతాం. అనంత స్వరూపం అనుకుంటే అనంత విశ్వస్వరూపానికి మనం దగ్గర అవుతాం. మీరు గురువు గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఈరోజు చాలా ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు, చాలా ఆధ్యాత్మిక వేషధారులు కావచ్చు, నిజమైన స్వామీజీలు, నిజమైన పీఠాలు చాలా ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక ముసుగులో, ఆధ్యాత్మిక వేషధారణలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీని మీద చాలా మీడియా కాంట్రవర్షీలు కూడా వస్తున్నాయి. దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఇవాల్టి సొసైటీలో ఎక్కువ భాగం కనుక గమనిస్తే ప్రతి మనిషి ఏ పని, చిన్న పని చేయాలన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. తొందరగా ఏది నమ్మట్లేదు. ఒక నిజాన్నైనా ఒక అబద్ధాన్నైనా సరే నమ్మాలి అంటే దాని గురించి ఒక 100 ఆలోచనలు చూస్తున్నారు, 1000 చదువుతూ ఉన్నారు. గురువుల విషయంలో కూడా అంతే. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో మీరు అన్నటువంటి మార్గంలో చేస్తే అవి ఎక్కువ కాలం ఎక్కడా నిలవలేదు. అవన్నీ కూడా బయటపడటం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నాయి. సద్గురువుని వెతుక్కుంటూ వాళ్ళ మార్గంలోనే లక్షల మంది, కోట్ల మంది నడుస్తున్నారు, అనుభవాలు పొందుతూ ఉన్నారు. మనకి ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతి పోకడల్లో, పాశ్చాత్య ధోరణిలో ఫ్యాషన్ కానివ్వండి, బ్యూటీ కానివ్వండి, బ్యూటీ పార్లర్ సంస్కృతి కానివ్వండి చాలా పెరిగిపోతుంది. నిజమైన బ్యూటీ అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికతలో ఉంది అని చెప్తున్నారు. కానీ చాలామంది ఇప్పుడు అమ్మాయిలు కావచ్చు, డ్రెస్సింగ్ విషయాల్లో కావచ్చు, ఈ యొక్క మేకప్ల విషయాల్లో కావచ్చు, మోడ్రన్ సంస్కృతికి విలువనివ్వాలా, ఆధ్యాత్మిక సాధనకి విలువనివ్వాలా? దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఫ్యాషను, స్టైలు అనేటువంటిది పర్సనల్ థింగ్, ఒకటి సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతున్న థింగ్ ఇవాళ. అది ఒకటి అంశం. సాధన అనేటువంటిది భౌతికానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఈ ఫ్యాషన్ అనేటువంటిది, స్టైల్ అనేటువంటిది ఫిజికల్ లెవెల్లో ఉండేటువంటి విషయం. సాధన అనేటువంటిది మొదట ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ అయినా తర్వాత అది మెంటల్ ప్లేన్లోకి వెళ్తుంది, డివైన్ ప్లేన్స్లోకి దారితీస్తుంది. అయితే ఫిజికల్గా ఏ మనిషి అయినా సరే ఒక పని చేయాలి. స్టైల్గా ఉండటం తప్పేం కాదు, ఫ్యాషనబుల్గా ఉండటం తప్పేం కాదు. వ్యక్తిలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంటాయి ఇవన్నీ కూడా. కానీ ఎంత స్టైల్గా ఉన్నా, ఎంత ఫ్యాషనబుల్గా ఉన్నా సొసైటీలోకి వెళ్ళి ప్రతి వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అనుకుంటారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాట చక్కగా మాట్లాడాలి, చాలా ఇది ఇన్ఫ్లుయెన్సబుల్గా ఉండాలి, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ఫీలింగ్ తోటి ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. అయితే మనిషి భౌతికంగా ఎట్లా ఉన్నా ఇవన్నీ జరగాలి, సరైన దారిలో వెళ్ళాలి అంటే ప్రతి వ్యక్తికి కూడా మంత్ర సాధన అనేటువంటిది ఉపయోగపడుతుంది. నిర్గుణ సాధన కావచ్చు, మంత్ర సాధన కావచ్చు, ధ్యాన సాధన కావచ్చు. వాళ్ళని కంట్రోల్ చేసుకోవటానికి, సొసైటీలో ఒక మంచి సిటిజన్గా తయారవటానికి, కేవలం వాళ్ళు మాత్రమే కాకుండా ఒక దేశానికి కాంట్రిబ్యూట్ చేయటానికి, అంటే వాళ్ళు శక్తివంతంగా తయారవ్వాలి. వాళ్ళు శక్తివంతంగా తయారవటం కోసం ఈ సాధన ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది సాధించడం మొదటి లెవెల్ అవుతుంది. కానీ ఇప్పుడు భౌతికంగా మనం చూసుకున్నట్లయితే సినిమా రంగం ద్వారా కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి అనేక సోషల్ మీడియాల ద్వారా కావచ్చు, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతున్నాయి. కానీ ఒక మూర్ఖత్వపు ధోరణిలోకి వెళ్తూ ఉన్నారు యువత. ఆ మూర్ఖత్వపు ధోరణిలో అంటే మనం చెప్పినా వినిపించుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు, వినిపించుకునే స్థితిలో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వినిపించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళని ఎలా ఆధ్యాత్మిక కోణంలో మార్చాలి, వాళ్ళకి ఏ విధంగా విషయాల్ని కన్వే చేయాలంటారు? ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటిదే, ఒక వ్యక్తి సాధన చేయటం మొదలు పెడితే ఆ వ్యక్తికి తెలియకుండానే అతడిలో మార్పు వస్తుంది. ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయితే అనేటువంటి మాట వాడారు.
అది సినిమాలు అన్నారు, సినిమాలు కాదు, ఇంకోటి కాదు, ఇంకొకటి కాదు. ఎందుకు అవుతారు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్? బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండటం చేతగాని వాళ్ళు ఇంబ్యాలెన్స్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అది చేత అయితే మనం రెసిస్టెంట్గా ఉంటే ఎవరొచ్చి దాడి చేయడానికి ప్రయత్నించినా కూడా మనల్ని ఎవరేం చేయలేరు. మనస్సు కూడా అంతే. మనం చెప్పినట్లుగా వింటే బయట నుండి ఎన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా మనసు చలించదు. చలించకుండా ఉండే స్థితి మనసుకు రావాలి. ఎలా? ఒక మెడిటేషన్ ద్వారా చేయొచ్చు, మంత్రమార్గం ద్వారా చేయొచ్చు, యోగ సాధన చేసి చేయొచ్చు. యోగా ద్వారా శరీరాన్ని, మనసుని రెండింటినీ కూడా మన కంట్రోల్లోకి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఇవన్నీ మనం పెట్టుకున్నామో, ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా మనం ఏమి ఇవ్వటం లేదు, మన ప్రాచీన మహర్షులు ఎప్పుడో ఇచ్చారు. కాలం మారుతున్నది, మనుషులు వీక్ అవుతారు, అటు ఫిజికల్గా బలహీనలు అవుతారు, ఇటు మానసికంగా కూడా బలహీనలు అవుతారు. వీళ్ళకి బలం రావాలంటే ఎలా అని చెప్పి ఈ మార్గాలన్నీ కూడా మనకున్నాయి. ఈ మార్గాల్లో ప్రయత్నిస్తే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ వాళ్ళు యోగా ఎందుకు చేస్తున్నారు? రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టే చేస్తున్నారు. మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు? ధ్యానం ఎందుకు చేస్తున్నారు? రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి చేస్తూ ఉన్నారు. సాధన చేసేవారికి శాకాహారం ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన యొక్క ధర్మాల్లో వీళ్ళకి క్షత్రియులకి ఈ యొక్క ఆహార నియమాలని ఇట్లా చెప్పడం జరిగింది కదా, దానిపైన సాధకులకి శాకాహారం ఇంపార్టెన్స్ ఏంటి? అలాగే ఆహార ధర్మాల గురించి తెలియపరచండి. ఒక వ్యక్తిలో లక్షణం అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుంది అంటే, చేసే సాధన ప్రభావం కొంత, చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణ ప్రభావం కొంత, ప్రధానమైనటువంటి తీసుకునే ఆహారం. మామూలుగా ఒక మంత్ర సాధన లేదంటే ఒక ధ్యాన సాధన, ముఖ్యంగా ధ్యాన సాధన చేసేటప్పుడు ఏమిటి అంటే శక్తి మనలోకి ప్రవేశించాలి. ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే శరీరం శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ శక్తిని రిసీవ్ చేసుకునేటువంటి రిసెప్టివ్ కెపాసిటీ, రిసెప్టార్స్ ఉండాలి. ఎప్పుడు వస్తాయి శరీరానికి ఆ శక్తి అంటే, ఆహారం లేని స్థితిలో శరీరం పరిపూర్ణమైనటువంటి శక్తిని ఆకర్షించుకునేటువంటి లక్షణం ఉంటుంది ఆ శరీరానికి. అందుకనే సాధన చేసేటప్పుడు కూడా ఉపవాసం చేయండి అప్పుడప్పుడు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఏమిటి అంటే ఆహారంలో ఉన్నటువంటి రకరకాలు, శాకాహారాలు, మాంసాహారాలు 2 రకాలు ఉన్నాయి. శాకాహారం తీసుకుంటే మనిషిలో సాత్విక లక్షణం వస్తుంది. సాత్విక లక్షణం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తికి కోపం తొందరగా రాదు, కొంచెం బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండి ఆలోచించగలుగుతారు, దుడుకు నిర్ణయాలు తీసుకోలేరు. అలాగని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా శాకాహారాలు అయితే చాలా బాగుంటుంది, కానీ శరీర లక్షణాన్ని అనుసరించి వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి మన పూర్వీకులు ఈ ఆహార నియమాలను కూడా ఏర్పరిచారు. క్షత్రియులు క్షాత్రధర్మం కావాలి, అవసరమైనప్పుడు రక్షించాలంటే యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఈ పద్ధతులని అనుసరించి వాళ్ళకు సంబంధించినటువంటి ఆహార నియమాలు ఇవ్వటం జరిగింది. అయితే ప్రత్యేకంగా మంత్ర సాధన విషయం అడిగారు కాబట్టి, మంత్ర సాధనలో, ధ్యాన సాధనలో కనుక ముందుకు వెళ్ళాలి అంటే సాధన చేసే సమయంకి దగ్గరగా కాస్త మితమైనటువంటి ఆహారం తీసుకోవటం, ముఖ్యంగా శాకాహారం కనుక తీసుకుంటే సాత్వికమైనటువంటి లక్షణంతో మనిషి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఉపవాసం అని మాట్లాడారు. ఉపవాసం గురించి అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఉపవాసం పైన రీసెంట్గా చూసుకున్నట్లయితే మనం నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఒక జపాన్లో ఒక వ్యక్తికి. వారు 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉన్నట్లయితే వారి యొక్క కణాలలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ అన్నీ తొలగిపోయి క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారనేసి ఈ యొక్క రీసెర్చ్, దానికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే పూర్వకాలంలో మన శాస్త్ర ఆగమాలలో ఏకాదశి ఉపవాసాలని ఉన్నాయి. నిజంగా చూసుకున్నట్లయితే ఉపవాసము అంటే ఆహారం తీసుకోకుండా ఉంటామా, లేదా ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండటమా? దీని గురించి తెలపండి. వెనకటి కాలంలో మన వాళ్ళు చేసినటువంటి పనులు అన్నీ కనుక గమనిస్తే అవి కూడా వాటి వెనుక కూడా సైన్స్ ఉన్నది, లేకుండా ఏమీ లేదు. చేసినటువంటి వాళ్ళందరూ కూడాను ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేసే ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అని ఆలోచించే చేశారు. ఇప్పుడే నేను మీకు చెప్పాను, శరీరంలో శక్తి రావాలి అంటే వెనకటి కాలంలో మహర్షులు దీర్ఘకాలం తపస్సులు చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు? గాలిని ఆహారంగా తీసుకునేవాళ్ళు, మామూలుగా ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు కాదు. అయితే ప్రతి వ్యక్తి కూడా అట్లా నిరాహారిగా ఉండాలి అంటే కష్టం. ఉన్నంతలో ఏం చేయగలం? ఉపవాసం దేవుడికి దగ్గర కావాలంటే ఎలా అంటే కొద్దిపాటి నియమాలు పెట్టుకోండి. బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మీకు. ఇది అందుకోసం మీకు ఉపయోగపడుతుంది. శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, కేవలం సాధనా మార్గంలోనే మాత్రమే కాదు. అందుకని మీరు ఉపవాసం ఉండండి అని చెప్పి ఆరోగ్య సూత్రంగా కూడా మనకు చెప్పారు. ఇంకా లోతుగా వెళ్తే సాధనా మార్గాల్లో అయితే
మొదటి రోజున పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 ముద్దలు తీసుకుంటూ మళ్ళీ ఆ తర్వాత వచ్చే పాడ్యమి నుండి అమావాస్య వరకు ముద్దలు తగ్గించుకుంటూ రావటాలు, ఇన్ని రకాలైనటువంటి సాధనలు కూడా ఆహారం ద్వారా ప్రయోగాలు చేసేటువంటివి కూడా మనకున్నాయి. అంటే మనిషి జీవితం మీద మాత్రమే కాదు, మంత్ర సాధన ధ్యాన సాధన మార్గంలో కూడా ఆహారానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది అని కనిపిస్తూ ఉన్నది మనకి. మహావతార్ బాబాజీ సిద్ధి పొందినటువంటి ప్రదేశం కృతాలం, అలాగే మౌనస్వామి ఉన్నటువంటి ప్రదేశం కృతాలం. ఇక్కడ ధ్యాన సాధన చేస్తే ఎన్నో అనుభూతులు కలుగుతాయంటారు. అలాంటి అనుభూతులు అక్కడ కలిగిన వాటిని గురించి, అలాగే అక్కడ సాధన చేస్తే కలిగేటటువంటి అనుభూతులు ఎలా ఉంటాయి దాని గురించి వివరించండి. అక్కడికి వస్తే ఎక్కడ గురువు ఉంటే అక్కడ దేవత ఉంటాడు. కుర్తాళపీఠంలో గురువులు దేవతలు అందరూ ఒకే చోట కొలువై ఉన్నారు. మౌనస్వామి ఉన్నాడు అక్కడ, పీఠ వ్యవస్థాపకులు. సిద్ధాష్టమ యోగి ప్రత్యక్ష స్వరూపంగా స్వామివారు ఉన్నారు. ఎవరైతే అక్కడ ధ్యానాలు చేశారో వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు కలుగుతాయి కూడా. ఎందుకు అంటే అంతటి శక్తి అక్కడ ఉన్నది కాబట్టి. ఎందరో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు చెప్పారు. అవన్నీ కూడా డాక్యుమెంట్ చేసి పుస్తకంలో కూడా అచ్చువేయటం జరిగింది. చాలామందికి వాళ్ళ పూర్వజన్మలు తెలుసుకోగలిగారు. స్వామివారు పూర్వజన్మ చెప్తే స్వామివారు మాకు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఇవ్వండి, మీరు చెప్పారు, మేము ఏదైనా తెలుసుకునే మార్గం ఉన్నదా అంటే మౌనస్వామి ముందు ధ్యానం చేయండి, మౌనస్వామి తెలిసేటట్టుగా చేస్తారు అంటే చాలామంది తెలుసుకున్నారు. చాలామందికి ఇబ్బందులు కష్టాలు వస్తే అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే స్వామివారు కనిపిస్తూ ఉంటారు, దేవతలు కనిపించి మార్గాలు చెప్తూ ఉంటారు. నేను అనేక సార్లు ధ్యానం చేయటం అనేటువంటిది జరిగింది. చేసినప్పుడు అక్కడ దేవతలు కనిపించటం, ప్రత్యేకించి సిద్ధులైనటువంటి వ్యక్తులతోటి మరింతగా అనుబంధం పెరగటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే కుర్తాళం క్షేత్రం సామాన్యమైనటువంటిది కాదు. మహావతార్ బాబాజీ ఇవాళకి కూడా ఆయన ఎందరో లక్షల మందిని కోట్ల మందిని అనుగ్రహిస్తున్నారు. ఆయన తపసిద్ధి పొందినటువంటి ప్రదేశం కుర్తాళం. ఎవరైతే సిద్ధులు ఎక్కడైతే తపస్సు చేస్తారో, ఎక్కడైతే తపస్సు సిద్ధి కలుగుతుందో వాళ్ళకి తమ గురుస్థానంగా గురుపీఠంగా వాళ్ళకి దాంతో ఆ స్థలంతో అనుబంధం ఉంటుంది. ఆయన వస్తూ ఉంటాడు. కొంతమందికి దర్శనం ఇచ్చినటువంటి సందర్భాలు సంఘటనలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ధ్యానం చేసి మంత్రసాధన చేసి యజ్ఞాలు చేసి కష్టాలు కోరికలు తీర్చుకోవడంతో పాటుగా సాధనలో ముందుకు వెళ్ళి దివ్యమైనటువంటి అనుభవాలు పొందటం అనేటువంటిది ఎంతమందికో జరిగింది. మహావతార్ బాబాజీ తన శరీరం అలా అంటే 20 ఏళ్ళ బాలుళ్లాగా ఉండడానికి సిద్ధి పొందిన ప్రదేశం కృతాలం. అలాగే మౌనస్వామి ఉన్నటువంటి ప్రదేశం కృతాలం. ఎంతోమంది యోగులు నివసించిన ప్రదేశం కృతాలం. అలాంటి ప్రదేశంలో ధ్యాన సాధన చేస్తే ఎలాంటి అనుభూతులు కలుగుతాయి, ఆ అనుభూతుల గురించి ఒక్కసారి వివరించండి. మౌనస్వామి దగ్గర ధ్యాన సాధన చేస్తే ఎన్నో గత జన్మల వాస్తవాలు తెలుస్తాయి అంటారు. దాని గురించి వివరించండి. స్వామివారికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. చిన్న సంఘటన, చాలా జరిగాయి, ప్రత్యక్ష సంఘటన చెప్తాను. ఒకరోజు నాగదేవతకు సంబంధించినటువంటి ఒక పర్వదినం ఏదో జరుగుతూ ఉంటే ఆ రోజు నాగమంత్ర సాధన చేస్తూ ఉన్నాం. సరే ధ్యానం చేద్దాము అంటే స్వామివారు అంగీకరించారు. వారి సమక్షంలో అందరం ధ్యానం చేస్తూ ఉంటే నాగమంత్ర సాధన చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు కుండలినీ శక్తి కూడా సర్పరూపంలోనే నిక్షిప్తమై ఉన్నది, అమ్మవారి కుండలినీ శక్తిగా అని చెప్పి. అందుకని సర్ప సాధనకి చాలా ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది. సరే ఆ రోజు ధ్యానం పూర్తయింది. మా అందరికి ఒక అలవాటు ఏంటంటే ధ్యానం పూర్తయ్యాక స్వామివారిని అడుగుతాం, వాళ్ళ ధ్యానంలో ఎవరు వచ్చారు, ఇక్కడ ఏమైనా విశేషాలు జరిగాయా ఏమిటి అని. అట్లనే ఎవరికైనా అద్భుతమైనటువంటి మంచి అనుభవాలు కలిగితే అవి కూడా చెబుతూ ఉంటాం. ఆ రోజు స్వామివారు చెబుతూ ధ్యానం చేస్తూ ఉన్నాను, పూర్వజన్మలో నాగజాతిలో ఉండటం వల్ల నాగదేవతలతో అనుబంధం ఉన్నది. సరే అప్పుడు స్నేహితుడు ఒకడు వచ్చాడు, ప్రేమగా పిలిచాడు, అయితే తన పద్ధతిలో ప్రేమను చూపించి కొంచెం కాలు మీద కాటేశాడు అన్నారు. అంటే ధ్యానంలో కాటేశారా అని చూస్తున్నాం. ఇదిగో చూడండి ఇక్కడ కాటు వేశారు అన్నారు. అక్కడ చూడంగానే 2 పాము గడిచినటువంటి గుర్తులు కనిపించి దానిలోంచి నెత్తురు కనిపిస్తున్నది స్వామివారి పాదం మీద. భౌతికంగా ఏ సర్పం రాలేదు అక్కడ. నేను డాక్టర్ని కాబట్టి స్నేక్ బైట్ ఎలా చేస్తే ఎట్లా ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరొకసారి కూడా అంతే, అక్కడ నేను ధ్యానం చేస్తూ ఉన్నాను ఒక చోట, కాసేపు కనిపించింది, దేవత కనిపిస్తూ ఉన్నది. ఉన్నట్టుండి అక్కడ వాళ్ళు చెప్పటం ఏమిటంటే సుగంధ పరిమళాలు వ్యాపిస్తూ ఉన్నాయి అక్కడంతా కూడాను.
అంటే దేవత అక్కడికి వచ్చింది అంటానికి భౌతికమైనటువంటి గుర్తులు ఇస్తుంది కొన్నిసార్లు. కొన్ని వస్తువులు ప్రత్యక్షం అవ్వచ్చు, దేవత అనుగ్రహించాలనుకున్నప్పుడు దివ్యమైనటువంటి వస్తువులు, ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. అమ్మ, మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలియదు, మీరు సాధన చేయటం, కాలభైరవ ఉపాసన చేయటం, కాలభైరవుని ప్రత్యక్షం చేసుకోవడం, కాలభైరవుని ద్వారా ఏకముఖి రుద్రాక్షని, అలాగే అమ్మవారి ద్వారా ఈ యొక్క చెవు దుద్దుల్ని పొందటం జరిగింది. అదే వాటిని మా కోసం ఏమన్నా చూపించగలుగుతారా? అలాగే గురువుగారిని ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈ యొక్క ఏకముఖి రుద్రాక్ష గురించి కానివ్వండి, చెవు దుద్దుల గురించి కానివ్వండి, గురువుగారి యొక్క ఎక్స్పీరియన్స్లో చూస్తే శ్రీచక్రం మీద గాజులు రావటం కానివ్వండి, సాక్షాత్తు లలిత అమ్మవారే ప్రత్యక్షమై శ్రీచక్రాన్ని ఇవ్వటం కానివ్వండి, అలాగే వారికి ఆంజనేయ స్వామి ద్వారా ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్లు రావటం కానివ్వండి, ఎన్నో భౌతికంగాను అభౌతికంగాను ఉన్నాయి. అలాంటి ఎక్స్పీరియన్స్లు మీకు కూడా ఉన్నాయి. అవి చూపించగలిగితే ఈ ధ్యానం ద్వారా ఇంతటి ఎక్స్పీరియన్స్లు కూడా సాధ్యము అని మనం చెప్పొచ్చనే ఒక ఉద్దేశంతోనే అమ్మ. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు.